హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో హోల్డ్ చేస్తూ అమ్మినప్పుడు గెయిన్ వస్తుంది కదా, ఆ గెయిన్ని కొన్నిసార్లు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని, మరికొన్నిసార్లు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటారు కదా. అది ఎలా తెలుసుకోవాలి అండ్ ఆ గెయిన్పై ఎంత ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుందని దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. గుర్తుంచుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్స్ని హోల్డ్ చేస్తున్నా లేకపోతే మీరు మ్యూచువల్ ఫండ్స్ అమ్మినప్పుడు లాస్ ఇచ్చినా కానీ ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ పాయింట్ మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ టాపిక్స్ రిలేటెడ్గా మీకు అప్డేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరికైనా వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సో టాపిక్లోకి వస్తే మీకు డౌట్ ఉండొచ్చు కదా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ గురించి తెలుసుకోవడం ఆల్రెడీ మనకి ఏఎస్లో కనిపిస్తుంది కదా, ఎంత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని, ఎంత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని, అలా ఐటీఆర్లో డిస్క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని. ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఏఎస్లో రిఫ్లెక్ట్ అయిపోతే మీరు అలా ఎంటర్ చేసుకున్నా కానీ మీ ఐటీఆర్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిపోతుంది. బట్ మీరు మ్యూచువల్ ఫండ్స్ అమ్మి ఆ గెయిన్పై ట్యాక్స్ని సేవ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ గురించి కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ గురించి తెలిస్తేనే కదా మీరు ఎగ్జామ్షన్స్ని ప్రాపర్గా యూస్ చేసుకొని మీ ట్యాక్స్ కంప్లీట్గా జీరో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మెజారిటీ ఎక్స్టెంట్ వరకు తగ్గించుకోవచ్చు. అండ్ గుర్తుంచుకోండి, బడ్జెట్ 2023లో డెట్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా మేజర్ చేంజ్ వచ్చింది. దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. కాబట్టి ఇంతకు ముందున్న డెట్ ఫండ్ టాక్సేషన్కి ఇప్పటికీ టాక్సేషన్ పరంగా అండ్ రేట్స్ పరంగా కూడా చాలా చేంజ్ ఉంది. సో ఈ పాయింట్ని దృష్టిలో ఉంచుకోండి. అలానే ఈ వీడియో చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా, డీటెయిల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఈజీనే. అసలు మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ గురించి తెలుసుకున్నాకన్నా ముందు అసలు ఎన్ని కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి అనేది ముందు చూద్దాం. సెబీ రిలీజ్ చేసిన ఒక సర్క్యులర్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అవేంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ ఫండ్స్. ఇవేంటి అన్నది ఒక్కొక్క లైన్లో సింపుల్గా మాట్లాడేసుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్ తాలూకా 65% to 80% అమౌంట్ని ఈక్విటీస్లోని అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లోని పెడితే ఆ మ్యూచువల్ ఫండ్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. అంటే బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ అంటేనే అమౌంట్ పూల్ చేయడం కదా. అలా మన దగ్గర నుంచి పూల్ చేసిన అమౌంట్లో నుంచి మినిమం 65% అమౌంట్ని డొమెస్టిక్ కంపెనీస్ తాలూకా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అవుతుంది. అదే అలా పూల్ చేసిన అమౌంట్ని డెట్లో కానీ, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ, కార్పొరేట్ బాండ్స్లో కానీ, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీలు కానీ ఇన్వెస్ట్ చేస్తే అది డెట్ మ్యూచువల్ ఫండ్ అవుతుంది అనమాట. అదే డెట్లో కొంచెం, ఈక్విటీలో కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అవుతుంది. ఇక అదర్ ఫండ్స్లో మీకు రిటైర్మెంట్ ఫండ్స్ అని, చిల్డ్రన్ ఫండ్స్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని, ఇవన్నీ కూడా అదర్ ఫండ్స్లోనే వస్తాయి. అలా రెస్పెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే క్వాంటమ్ బట్టి సెబీ మ్యూచువల్ ఫండ్స్ని ఇన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ అర్థం చేసుకోవడానికి మనకి ఈ క్రైటీరియా అవసరం లేదు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో మ్యూచువల్ ఫండ్ టాక్సిబిలిటీ గురించి మ్యూచువల్ ఫండ్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఆ 3 కేటగిరీస్ మాట్లాడేసుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ ఎలా ఉంటుందన్నది అర్థమైపోతుంది. ఇదే మనం ఇప్పుడు మాట్లాడుకునే షీట్ కొంచెం గజిబిజిగా ఉండొచ్చు కానీ, బట్ షీట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే పేజ్లో వచ్చేస్తుంది. సో రైటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ అడ్జస్ట్ అవ్వండి. ఈ షీట్లోని ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. టాక్సబిలిటీ గురించి ఇన్కమ్ ట్యాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు. ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రెండోది డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ మూడో కేటగిరీ అదర్ మ్యూచువల్ ఫండ్స్. ఫస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడు మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాము అంటే ఏ మ్యూచువల్ ఫండ్స్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే మినిమం అమౌంట్ అంటే 65% ఆర్ మోర్ ఆఫ్ దేర్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ తాలూకా ఫండ్స్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అలాంటి మ్యూచువల్ ఫండ్ని మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. అంటే సపోజ్ మీరు ఒక ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే మినిమం అమౌంట్ 65% కానీ అంతకన్నా ఎక్కువ ఫండ్స్ని ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్లో పెడితే ఆ ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్ని మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అని అంటాం. అదే ఆ ఎక్స్ 35% ఆఫ్ దేర్ ఫండ్స్ని ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీలో మాత్రమే పెడితే అప్పుడు ఆ ఫండ్ని మనం డెట్ మ్యూచువల్ ఫండ్ అని అంటాం. అలా కాకుండా మినిమం 35% నుంచి 65% వరకు వాళ్ళ ఫండ్స్ని ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీలో పెడితే దాన్ని మనం అదర్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఈ 3 కేటగిరీస్లో దేనిలో వస్తుందనేది అర్థం చేసుకోవాలి. మీరు దీని గురించి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఆ మ్యూచువల్ ఫండ్ సెర్చ్ చేసి దానిలో ఒకసారి దిగితే మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండా లేదా డెట్ మ్యూచువల్ ఫండా లేకపోతే ఈ కేటగిరీలో వస్తుందనేది మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు మాట్లాడుకునే ట్యాక్సబిలిటీ గురించి అర్థం చేసుకోండి, సరిపోతుంది. అంతకుమించి కాంప్లికేషన్ ఏం లేదు. సో ఫస్ట్ ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనుకోండి.
అప్పుడు ఏంటంటే మీకు దాని మీద వచ్చిన గెయిన్, అంటే సపోజ్ మీరు కొన్నది 100 రూపాయలకి, అమ్మిందేమో 150 రూపాయలకి అనుకోండి. అప్పుడు మీకు ఎంత గెయిన్ వస్తుంది? అమ్మినప్పుడు 50 రూపీస్ గెయిన్ వస్తుంది కదా. ఆ 50 రూపీస్ గెయిన్ అనేది షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి అది షార్ట్ టర్మా లాంగ్ టర్మా అని ఐడెంటిఫై చేసుకోవడానికి మీరు చూసుకోవాల్సిన పీరియడ్ 1 ఇయర్ అనమాట. అంటే మీరు ఇప్పుడు కొని 1 ఇయర్ తర్వాత అమ్మేసి ఆ గెయిన్ ఇచ్చింది అనుకోండి, అది మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఎందుకంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఏంటంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్ మీరు 1 ఇయర్ కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే దాన్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ అని అంటాం. అదే 1 ఇయర్ లోపు మాత్రమే మీరు హోల్డ్ చేసేసి అమ్మేశారనుకోండి, దాన్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటలిస్ట్ అని అంటాం. సో ఇప్పుడు మాట్లాడుకున్న కేసులో సపోజు మనం 1 ఇయర్ తర్వాత అమ్మామనుకోండి, అంటే 100 రూపాయలకు కొన్నాం, 150 రూపాయలకి అమ్మాం. ఆ అమ్మినప్పుడు వచ్చింది 50 రూపీస్ గెయిన్, అది 1 ఇయర్ తర్వాత అమ్మిందానికి వచ్చింది కాబట్టి ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఎప్పుడు అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అయితేనే, అది గుర్తుపెట్టుకోండి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయ్యి, అంటే 1 ఇయర్ తర్వాత అమ్మితే వస్తుంది కదా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే మీకు సెక్షన్ 112A కవర్ అవుతుంది ట్యాక్సిబిలిటీ. సో దాని ప్రకారం ఏంటంటే మీకు 1 lakh వరకు ఉన్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్టెడ్. దాని మీద మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లే. ఏదైతే మీకు 1 lakh దాటి క్యాపిటల్ గెయిన్ వస్తుందో, గుర్తుంచుకోండి క్యాపిటల్ గెయిన్ అంటున్నాను, ఎంతకి అమ్మారో ఆ అమౌంట్ అనట్లేదు, అంటే సేల్ కన్సిడరేషన్ కాదు. క్యాపిటల్ గెయిన్ 1 lakh దాటి వచ్చే అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాని మీద మీరు 10% పే చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్కి మీరు కొన్నప్పుడేమో 50,000 రూపీస్ కొన్నారు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అమ్మినప్పుడు మీరు 2 lakhs అమ్మారనుకోండి, అది రేర్ కేసు బట్ ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. అమ్మినప్పుడు 2 lakhs అమ్మారనుకోండి, అంటే 50,000 రూపీస్ కొని 2 lakhs అమ్మారంటే మీకు గెయిన్ ఎంత వచ్చింది, అంటే ప్రాఫిట్ 1.5 lakh వచ్చింది. సో అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కవర్ అవుతుందని అనుకుంటే మీకు 112A కవర్ అవుతుంది కదా. అప్పుడు ఏంటవుతుంది, మీకు ఆటోమేటిక్గా 1 lakh వరకు గెయిన్కి మీరు ట్యాక్స్ ఏం కట్టక్కర్లే. సో 1.5 lakhలోనే మీకు -1 lakh అయిపోతుంది కాబట్టి మిగిలిన 50,000 మీద మీరు ట్యాక్స్ కడితే సరిపోతుంది. సో అది కూడా ఎంత రేటు 10%తో. సో ఇది ట్యాక్సబిలిటీ మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందనుకోండి, అంటే ఏంటి, మీరు కొన్న తర్వాత వితిన్ 1 ఇయర్లో పంపేశారు, అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది కదా. అది మీకు సెక్షన్ 111A కవర్ అవుతుంది. దాని ట్యాక్సబిలిటీ వచ్చేసి 15%. అంటే దీనికి మీకు 112A లాగా ఎగ్జంప్షన్ ఏమి ఉండదు. ఎంతైతే గెయిన్ వస్తుందో దాని మీద 15% ట్యాక్స్ కట్టేసుకోవడమే. ఇది మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే. చెప్పాను కదా మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్, లేకపోతే అదర్ మ్యూచువల్ ఫండ్ అన్నది ఒక్కసారి మీరు మ్యూచువల్ ఫండ్ నేమ్ని సెర్చ్ చేసుకుంటే దానిలో మీరు వెతుక్కుంటే తెలిసిపోతుంది మీకు ఏ కేటగిరీలో వస్తుంది అన్నది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ, దీని గురించి ముందు మాట్లాడేసుకుందాం, తర్వాత డెట్ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ కేటగిరీ ఏంటి, మినిమం 35% ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ తాలూకా ఫండ్స్ని ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంతవరకు, బట్ 65% మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు. అలాంటప్పుడు మనం అదర్ మ్యూచువల్ ఫండ్స్ అని అన్నాం కదా. దీని ట్యాక్సిబిలిటీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ అని అంటామంటే 3 years దాటిపోతే. అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి 3 years కన్నా ఎక్కువ పీరియడ్ మీరు హోల్డ్ చేసి అమ్మినప్పుడు గెయిన్ ఏదైనా వస్తేనే అప్పుడు మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం మాట్లాడుకున్న లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ ఎప్పుడు అవుతుంది, 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అది లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ అయిపోతుంది. అలాంటి గెయిన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయిపోతుంది. అదే మీరు అదర్ మ్యూచువల్ ఫండ్స్లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ 3 years కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే అప్పుడు ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే మీకు 1 year తర్వాతే మీకు లాంగ్ టర్మ్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం అదర్ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం మీకు మినిమం 3 years కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తేనే అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ అవుతుంది. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 1 year ఉంటే సరిపోతుంది. అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని డిసైడ్ చేసుకోవచ్చు. అదే అదర్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మీకు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, అంటే ఎంతకాలం హోల్డ్ చేస్తున్నారనేది మీకు 3 years అనమాట. 3 years కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ అవుతుంది, తక్కువ హోల్డ్ చేస్తే షార్ట్ టర్మ్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ డిఫరెన్స్ అది. సో ఒకవేళ అలా మీకు ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ అయింది అనుకోండి, అంటే మీరు ఇక్కడ అదర్ మ్యూచువల్ ఫండ్ని 3 years కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ అవుతుంది కదా. అలాంటప్పుడు అమ్మినప్పుడు మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే అటువంటి క్యాపిటల్ గెయిన్ మీద మీరు 20% ఆఫ్ ట్యాక్స్ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి 1 lakh మీకు గెయిన్ ఇస్తుంది అనుకోండి, ఇక్కడ ఈ కేసులో ఆటోమేటిక్గా 1 lakh మీద 20% విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుంది. దాంతో మీరు 20% ట్యాక్స్ పే చేసేయాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మీకు 112A లాగా ఎగ్జంప్షన్ రాదు ఇక్కడ. సో ఎంతైతే గెయిన్ వస్తుందో దాని మీద 20% ట్యాక్స్ పే చేస్తారు. నెక్స్ట్ అలానే షార్ట్ టర్మ్ క్యాపిటలిస్ట్, మీరు 3 years లోపు అమ్మేశారనుకోండి, అమ్మగా గెయిన్ వచ్చింది అనుకోండి, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది కాబట్టి అప్పుడు మాత్రం మీకు ఇక్కడ ట్యాక్సిబుల్ అయ్యేది మీ స్లాబ్ రేట్స్ అనమాట.
ఈ గెయిన్ని మీరు టోటల్ ఇన్కమ్ ఇంక్లూడ్ చేసేసి మీ స్లాబ్ రేట్స్కి ఏదైతే ఉంటుందో ఆ రేట్తో మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి అదర్ మ్యూచువల్ ఫండ్స్ తాలూకా టాక్సేషన్. నెక్స్ట్ వచ్చేసి డెట్ మ్యూచువల్ ఫండ్స్ తాలూకా టాక్సేషన్. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ మధ్య రీసెంట్గా 1st April 2023 నుంచి దీని పొజిషన్ మారింది. ఇంతకుముందు టాక్సేషన్ ఒకలా ఉంది, ఇప్పుడు టాక్సేషన్ ఒకలా ఉంది. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్ తాలూకా పొజిషన్ మనకి 1st April 2023 ఆన్ ఆర్ ఆఫ్టర్ నుంచి ఒకలా ఉంటుంది, అంతకుముందు ఒకలా ఉంటుంది అనమాట. అంటే మీరు 1st April 2023 నుంచి ఇన్వెస్ట్ చేసి మీకు గెయిన్ వస్తే ఒకలా ఉంటుంది, అంతకన్నా ముందు మీరు ఇన్వెస్ట్ చేసి దాని మీద గెయిన్ వస్తే ఒకలా ఉంటుంది. ఫస్ట్ మనం 1st April 2023 కన్నా బిఫోర్ ఉన్న పొజిషన్ ఒకసారి చూద్దాం. అప్పుడు ఏంటంటే మీకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఇప్పుడు అదర్ మ్యూచువల్ ఫండ్స్ మాట్లాడుకున్నాం కదా, టాక్సేషన్ అలానే ఉండేది లాంగ్ టర్మ్కి అయితే మాత్రం. అంటే ఏంటి, మీకు 3 years కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ అవుతుంది. దాని నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి 20% విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ వచ్చేది. బట్ ఇప్పుడేమైంది, మీకు 1st April 2023 నుంచి మీరు ఎన్నాళ్ళ పాటు హోల్డ్ చేసినా కానీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ని దాన్ని మనం షార్ట్ టర్మ్ కానీ పరిగణించాలి. అంటే మీకు 3 years హోల్డ్ చేస్తారా, 5 years హోల్డ్ చేస్తారా, 10 years హోల్డ్ చేస్తారా అంత సంబంధం లేదు. ఎన్నాళ్ళు హోల్డ్ చేసినా కానీ ఇంకా మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనే డిఫరెన్స్ ఉండదు డెట్ మ్యూచువల్ ఫండ్స్కి. ఎన్నాళ్ళు హోల్డ్ చేసి అమ్మినా కానీ మీకు ఆల్వేస్ డీమ్డ్ యాజ్ షార్ట్ టర్మ్ అనమాట. అంటే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గానే పరిగణిస్తారు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో. ఇప్పుడు ఆ పొజిషను 1st April 2023 తర్వాత నుంచి మీరు హోల్డ్ చేసి అమ్మినప్పుడు గెయిన్ వస్తాయి. అంతకుముందు అయితే ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటలిస్ట్ అయితే మీరు 20%తో పే చేసేవాళ్ళు ట్యాక్స్ని, షార్ట్ టర్మ్ అయితే మీకు స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్సిబుల్ అయ్యేది. బట్ ఇప్పుడు మాత్రం మీరు ఎన్నాళ్ళు హోల్డ్ చేసి అమ్మినా కానీ అదంతా కూడా షార్ట్ టర్మే. అండ్ అలా అమ్మినప్పుడు వచ్చిన గెయిన్ ఉంటుంది కదా, అది మీకు స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఎలా ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ట్యాక్సిబిలిటీ గురించి? మీరు దీనిలో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఒకసారి ఏదైనా అర్థం కాకపోతే ఆ కేటగిరీస్ తాలూకా డీటెయిల్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ పాయింట్, మీరు జస్ట్ క్లాసిఫికేషన్ దేనిలోకి వస్తుందో చూసుకొని దాని ప్రకారం ట్యాక్స్ని ఐడెంటిఫై చేసుకోండి. దీనిలో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఈ 3 కేటగిరీస్లో దేనిలోకి వస్తుందో చూసుకోండి. దాని తర్వాత మీరు ఎంతకాలం హోల్డ్ చేస్తారు, ఎప్పుడు అమ్మారని చూసుకోండి. దాని ప్రకారం షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని అర్థమైపోతుంది. దాని రెస్పెక్ట్ గెయిన్స్కి మీకు ఎంత ట్యాక్స్ అనేది చెప్పేసా కదా ఆల్రెడీ నేను. దాని ప్రకారం మీరు చూసుకుంటే మీకు ట్యాక్సిబిలిటీ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ట్యాక్సిబిలిటీ గురించి బాగానే ఐడియా వచ్చింది కదా. ఇది తెలియడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తూ 12 months లోపల అమ్మేశారనుకోండి, అప్పుడు మీరు 15% రేట్తో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది మొత్తం క్యాపిటల్ గెయిన్ మీద. అదే సేమ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు 12 months తర్వాత అమ్మారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు, అలాంటప్పుడు మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ మీద మీకు 1 lakh వరకు ఎగ్జంప్షన్ వస్తుంది కదా. అంటే మీరు ఫస్ట్ 1 lakh rupees మీద ₹1 కూడా ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా అమౌంట్ ఉంటే దాని మీద మీరు 10% రేట్తో ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. సో ట్యాక్సబిలిటీ గురించి తెలిస్తే ఇలాంటి ప్లాన్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్కి ట్యాక్సబిలిటీ ఎలా ఉంటుందని చూద్దాం. సో ఫస్ట్ ఇది సేల్ వాల్యూ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే మీరు అమ్మినప్పుడు ఎంతకు అమ్మారు, 5 lakhs అమ్మారు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, అంటే మీరు కొన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని 2 lakhs కొనుక్కున్నారు అనుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ టెర్మినాలజీలో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే మీకు బై వాల్యూ అనమాట, ఇది వచ్చేసి సెల్ వాల్యూ. సో కొన్నప్పుడు 2 lakhs కొని అమ్మినప్పుడు 5 lakhs అమ్మారు కాబట్టి మీకు 3 lakhs rupees ప్రాఫిటే కదా. దీన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ టెర్మినాలజీలో క్యాపిటల్ గెయిన్ అని అంటాం. సో 3 lakhs rupees క్యాపిటల్ గెయిన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు హోల్డ్ చేస్తూ ఉంటే ఈ 3 lakhsకి ట్యాక్సబిలిటీ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు హోల్డ్ చేస్తుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే మీకు ఏంటి ట్యాక్సబిలిటీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 15%, అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 1 lakh దాటిపోయిన తర్వాత ఉండే క్యాపిటల్ గెయిన్కి 10% ట్యాక్స్ రేటు. ఇక్కడ ఈ 3 lakhs గెయిన్ షార్ట్ టర్మ్లోకి వస్తుందా లాంగ్ టర్మ్లోకి వస్తుందా అది తెలుస్తుంది మనకి. మీరు 1 year పాటు హోల్డ్ చేసి అమ్మేస్తే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అదే మీరు 1 year కన్నా ఎక్కువ పీరియడ్ హోల్డ్ చేసి అమ్మినప్పుడు వచ్చిన గెయిన్ లాంగ్ టర్మ్ అనమాట. సో ఈ 3 lakhs మీరు 1 year లోపు అమ్మిన దానికి వచ్చింది అనుకోండి, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి 15% ట్యాక్స్ రేట్ పే చేస్తారు. అదే ఈ 3 lakh మీకు 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేసి అమ్మినప్పుడు వచ్చింది అనుకోండి, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి ఈ 3 lakhలో నుంచి 1 lakh మైనస్ అయిపోద్ది కాబట్టి బ్యాలెన్స్ 2 lakhs మీద 10% పే చేస్తారు. ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే పొజిషన్. నెక్స్ట్ డెట్ అండ్ నాన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే ఏంటి, ఈ 3 lakh మనం అనుకున్నాం కదా 1st April 2023 ఆన్ ఆర్ ఆఫ్టర్ అయితే ఈ 3 lakh మొత్తం కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినే, బికాస్ దిస్ ఈస్ డీమ్డ్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో అలాంటప్పుడు దీన్ని మీ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడ్ చేసేసి మీ స్లాబ్ రేట్ ప్రకారం
ఏదైతే రేట్ వస్తుందో ఆ రేట్తో ట్యాక్స్ పే చేస్తారు ఈ 3 lakhsకి. ఇది ఎప్పుడు డెట్ అండ్ నాన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే. అండ్ ఇదే డెట్ మ్యూచువల్ ఫండ్ మీరు ఫస్ట్ ఏప్రిల్ 2023 కన్నా ముందు నుంచి హోల్డ్ చేస్తే అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గాను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గాను ముందు మాట్లాడుకున్నట్టు డివైడ్ చేసుకోవాలి. అంటే 3 years కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ వస్తుంది. అప్పుడు మీకు 20%తో ఇండెక్సేషన్ బెనిఫిట్ అప్లై చేసి ట్యాక్స్ పే చేయాలి. అది మీరు 3 years కన్నా తక్కువ హోల్డ్ చేస్తారనుకోండి, అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్పుడు మీకు వచ్చేసి మళ్ళీ సేమే స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్బుల్ అవుతుంది. సో ఎప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నారన్న దాని ప్రకారం మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023 నుంచే అంతకు ముందు నుంచే దాన్ని బట్టి ట్యాక్సిబిలిటీ మారిపోతుంది డెట్ మ్యూచువల్ ఫండ్స్లో. నెక్స్ట్ అదర్ మ్యూచువల్ ఫండ్స్. ఈ రెండింటిలోనే కవర్ అవ్వని ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఉంటుంది కదా, అది అదర్ మ్యూచువల్ ఫండ్ అనమాట. అంటే 35% నుంచి 65% వరకు వాళ్ళ ఫండ్స్ని ఈక్విటీ షేర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే అది అదర్ మ్యూచువల్ ఫండ్ క్రైటీరియాలో వస్తుంది. సో దీనికైతే మళ్ళీ మీకు ఎస్టీసీజీ, ఎల్టీసీజీ. ఎస్టీసీజీ ఎప్పుడవుతుంది? 3 years పాటు మీరు హోల్డ్ చేసి అమ్మేశారు అనుకోండి దీన్ని, అప్పుడు ఈ 3 lakhs మీద మీకు ఎంతైతే మీకు స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయో ఆ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ పే చేస్తారు. అదే 3 years కన్నా ఎక్కువ హోల్డ్ చేసి అమ్మారనుకోండి, అప్పుడు ఎల్టీసీజీ అవుతుంది. కాబట్టి ఆ క్యాపిటల్ గెయిన్ మీద అంటే ఈ 3 lakhs మీద మీరు ఇండెక్సేషన్ బెనిఫిట్తో 20% ట్యాక్స్ రేట్ పే చేస్తే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. మీకు ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ కూడా చెప్పిన తర్వాత బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. సో టాపిక్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.